హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఈవెన్ బిర్యానీ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఎంత తిన్నా కూడా అస్సలు వేగుటు పుట్టదండి. మంచి గ్రేవీగా వచ్చే విధంగా కొలతలతో చూపిస్తున్నాను. మరి చూసి డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ గోంగూర వచ్చేసి 150 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అంటే ఒక 3 చిన్న సైజు కట్టల్ని తీసుకోవాలి. కాడలేమి లేకుండా ఇలా ఆకుల వరకు వేసుకొని కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. గోంగూరలోనే మనకి 2 రకాలుగా దొరుకుతుందండి. ఒకటి ఎర్ర గోంగూర అని, మరొకటి తెల్ల గోంగూర అని. ఇలా గోంగూరని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ నుంచి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, 3-4 మిరియాలు, అలాగే ఒక ఇలాచి, ఒక 2-3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి కాస్త ఫ్రై అయినాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 చిన్న సైజు టొమాటో ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. టొమాటోల్ని ఎక్కువగా తీసుకోకూడదండి. మనం ఆల్రెడీ ఇందులోకి గోంగూరని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు ఇక్కడ చూడండి, ఒక 1/2 కేజీ వరకు చికెన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మీరు కేజీ వరకైనా తీసుకోండి, లేదంటే 3/4 కేజీ వరకైనా తీసుకోవచ్చు. ఇక 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి టమాటో ముక్కలు అనేది ఇలా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా చికెన్ మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకి చికెన్లోని వాటర్ అంతా ఇలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్గా మన ప్రీవియస్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారండి, చికెన్లో కరివేపాకు వేస్తే కరివేపాకు స్మెల్ వస్తుందని. కరివేపాకు వేస్తే స్మెల్ అనేది ఏమి రాదండి, ఇంకా చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం గోంగూర చికెన్ చేస్తున్నాం కాబట్టి కారం కానీ ఉప్పు కానీ కాస్త ఎక్కువగానే పడుతుంది. మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇంకా ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలాలు మొత్తం కూడా చికెన్కి పట్టేటట్టు మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలండి. ఇలా గోంగూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి, గోంగూర చికెన్ బాగా కలిసేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు ఏమైనా ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కాస్త తక్కువగా అనిపించింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాలు అయితే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా మనకి గ్రేవీ అనేది ఎంత చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ నేను చెప్పినట్టుగా కరెక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే మీకు డెఫినెట్గా సూపర్ అండ్ టేస్టీ చికెన్ గోంగూర కర్రీని ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చండి. ఇది చపాతీ, రైస్, రోటీలో ఎందులో తిన్నా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి డెఫినెట్గా ఈ వీకెండ్స్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.